హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి. మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటుంది మిత్రమా. తప్పకుండా మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు 100% యూస్ఫుల్గా అనేది ఉంటుంది. మీకు టెట్ అండ్ డిఎస్సిలో మంచి స్కోర్ రావడానికి, జాబ్ రావడానికి మనం పంపించినటువంటి ఇంపార్టెంట్ రివిజన్ నోట్స్ కావచ్చు, పీడిఎఫ్ నోట్స్ కావచ్చు, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి మిత్రమా. సో తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మిత్రమా. రైట్ మిత్రమా, వీడియోని చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా తప్పకుండా మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. రైట్, ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా, త్వరలో మరోసారి జీపీఓ అర్హత పరీక్ష, ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరిని నియమిస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పరిపాలన అధికారిని నియమిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇప్పటికే ఒకసారి అర్హత పరీక్ష నిర్వహించగా 3454 మంది వీఆర్ఓ వీఆర్ఏలు అర్హత సాధించారని తెలిపారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు త్వరలో మరోసారి అర్హత పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో రెవెన్యూ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్తో కలిసి రెవెన్యూ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి పొంగులేటి గారు మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. సామాన్య ప్రజలకు రెవెన్యూ సేవలను చేరువ చేయడానికి గ్రామ పరిపాలన అధికారుల నియామకాన్ని శ్రీకారం చుట్టామని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే చట్టం గురించి ఇవన్నీ అంశాలు పక్కన పెట్టినైతే మొత్తానికి మనకు 7,000 వేకెన్సీస్ ఉండే ఇంకా మిగిలి. సో ఇది చేసిన తర్వాత దాదాపుగా ఇంకో 1000 మెంబర్స్ మళ్ళీ వీఆర్ఎల్ని తీసుకునే అవకాశం ఉంది. దాదాపుగా 6,000 పోస్టులు అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉంటాయి. సో దాన్ని గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. జీపీఓ పోస్టులకు సంబంధించి 6,000 పోస్టులు అనేటివి తప్పకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిలప్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు మరి ఒక 1000 పోస్టులు అయితే మైనస్ కాబోతుంటాయి. మరి పాత వారికి మళ్ళీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే, కేంద్ర ఉద్యోగాలపై ఎందుకు అనాసక్తి, ఏటా నోటిఫికేషన్లు, ఆకర్షణీయ జీతాలు అయినా మొగ్గు చూపని తెలుగు రాష్ట్రాల యువత, ఉద్యోగ నియామక పరీక్షలో తెలుగులోను ప్రశ్నలు సద్వినియోగం చేసుకుంటూ మేలు. సో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి చాలా నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. మేము కూడా చాలా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. కానీ చాలామంది అభ్యర్థులు అప్లై చేయట్లేదు. ఎందుకంటే ఆ పేపర్ ఇంగ్లీష్లో అని హిందీలో ఉంటుందని, కానీ పేపర్ తెలుగులో కూడా వస్తుంది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ల జారీ, ప్రస్తుతం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి దాదాపుగా నోటిఫికేషన్ విడుదలయ్యాయి. ఇంటర్ విద్యార్హతతో ఎల్డీసీ, సెక్రటరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగాల్లో 33,131 ఖాళీల భర్తీ చేయనున్నారు. డిగ్రీ విద్యార్హతతో కూడా యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల తర్వాత సీజీఎల్ ఎగ్జామ్ ముఖ్యమైనది. సో దీని ద్వారా కేంద్ర విభాగాల్లో గ్రూప్ బి, సి కేటగిరీల ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ప్రస్తుతానికి 14,582 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 1,075 పోస్టులు, హవల్దార్ అటెండర్కి సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. ఇది 10వ తరగతి విద్యా అర్హత. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సాధనపై తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు పెద్దగా దృష్టి పెట్టడం లేదు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్, అదేవిధంగా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ తదితర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. కానీ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దగా దరఖాస్తు చేయడం లేదు. డిగ్రీ, ఇంటర్, 10వ తరగతి విద్యా అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందే వీలున్న స్పందన తక్కువగా ఉంటుంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేందుకు దేశం దాటి వెళ్తున్నారు. చిన్న చిత్క ఉద్యోగాలు వెతుక్కుంటూ గల్ఫ్ దేశాల బాట పడుతున్నారు. కానీ రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వెలువడే ఉద్యోగ ప్రకటనలకు భారీగా దరఖాస్తులు చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మాత్రం తెలుగు రాష్ట్ర అభ్యర్థులు పెద్దగా ఆసక్తి అయితే కనబరచట్లేదు. సో ఇక్కడ ప్రణాళికతో సన్నద్ధత అయితే మీకు తప్పకుండా మంచి స్కోర్ అనేది అయితే జాబ్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ కేంద్రం ప్రతి ఏటా కొలువులను భర్తీ చేస్తుంది. ఇతర ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. డిగ్రీ చదివే సమయంలోనే ఆయా కొలువులకు సాధనపై దృష్టి పెట్టాలి. అన్ని పోటీ పరీక్షలకు అవి యూస్ఫుల్గా మీరు మీ యొక్క ఏదైతే చదువుతున్నారో డిఎస్సికి చదివే మిత్రులు కూడా చాలామంది గతంలో సెంట్రల్ గవర్నమెంట్లో ఆర్ఆర్బీలో కావచ్చు, ఎస్ఎస్సిలో కావచ్చు జాబ్స్ వచ్చిన మిత్రులు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు పర్ఫెక్ట్గా మీరు ప్రతి దానికి అప్లై చేయండి. ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి, రాస్తూ ఉండండి. మీకు ప్రాక్టీస్ కూడా అవుతుంది. శాలరీస్ కూడా దాదాపుగా బేసిక్ పైన 35,000 నుంచి మీకు శాలరీస్ స్టార్ట్ కావడం కూడా జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి.
నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇయర్ వారీగా మన రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి అప్లై చేసినటువంటి విద్యార్థులు జాబ్స్ వచ్చినటువంటి విద్యార్థుల సంఖ్య మిత్రమా చాలా తక్కువగా ఉంది, 2% మాత్రమే ఉంది, గమనించండి. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ రైల్వేలో కొలువుల జాతర మొత్తం ఖాళీలు 6,238 డిగ్రీ బీఈ బీటెక్ 10వ తరగతి ప్లస్ ఐటీఐ ఉత్తీర్ణతలకు అవకాశం ఉంది. అప్లై డేట్ అయితే జూలై 28 లాస్ట్ డేట్ ఉంది. సో దాన్ని గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. ఒకసారి దీంట్లో పోస్టుల వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే మనం గ్రేడ్ 1 టెక్నీషియన్లకు సంబంధించి 183 ఖాళీలు, గ్రేడ్ 3 టెక్నీషియన్కి సంబంధించి 6,055 ఖాళీలు ఉన్నాయి. ప్రారంభ వేతనము బేసిక్ పే మీకు 29,200 అంటే నెట్ పేమెంట్ మీకు 38,000 దాకా 39,000 దాకా వస్తుంది. గ్రేడ్ 3 పోస్టులకు 19,900 బేసిక్ పే శాలరీ అయితే ఉంది. దానికి నెట్ పేమెంట్ మీకు ఇంకో 5,000-6,000 కలుపుకొని రావడం అనేది జరుగుతుంది. ఒకసారి వీటి యొక్క క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు గ్రేడ్ 1 టెక్నీషియన్ పోస్టులకు బీఎస్సీ బీఈ బీటెక్ లేదా డిప్లొమా అండ్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ సిఎస్ ఐటీ ఇన్స్ట్రుమేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. గ్రేడ్ 3 పోస్టులకు టెక్నీషియన్ పోస్టులకు 10వ తరగతితో పాటు సంబంధిత విభాగం ట్రేడ్లో ఐటీఐ ఉండాలి లేదా 10+2లో మ్యాథ్స్ లేదా ఫిజిక్స్ చదివి ఉండాలి. అంటే ఇంటర్లో ఎంపీసీ తీసుకున్న వారు కూడా ఎలిజిబుల్. ఎక్కడ మీరు ఐటీఐ చేయకపోతే, ఐటీఐ చేయని వాళ్ళు 10+2 అంటే ఇంటర్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ చదివి ఉంటే ఈ గ్రేడ్ 3 పోస్టులకు ఎలిజిబుల్. ఒకవేళ 10th చదివి ఇంటర్లో మీకు ఎంపీసీ ఫిజిక్స్ లేకపోతే మీరు 10th ప్లస్ ఐటీఐ ఉన్నట్లయితే ఈ గ్రేడ్ 3 పోస్టులకు ఎలిజిబుల్. కాబట్టి చాలామంది వీటికి మీరు ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది, తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. 2025 జూలై 1 నాటికి గ్రేడ్ 1 టెక్నీషియన్ పోస్టులకు 18 నుంచి 33 ఏళ్ల వయసు ఉండాలి. గ్రేడ్ 3 టెక్నీషియన్ పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాల ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు అనేది ఉంటుంది, గమనించండి. ఎగ్జామ్ వచ్చేసరికి సిబిటీ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ చూసుకున్నట్లే టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే గ్రేడ్ 1 పోస్టులకు మొత్తం 100 ప్రశ్నలు 90 నిమిషాల్లో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ విధానం అనేది ఉంటుంది. పరీక్షలో జనరల్ అవేర్నెస్ సంబంధించి 10 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 15, బేసిక్ కంప్యూటర్కి అండ్ అప్లికేషన్ సంబంధించి 20 ప్రశ్నలు, మ్యాథ్స్కి సంబంధించిన 20 ప్రశ్నలు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి 30 ప్రశ్నలు, 35 మార్కులు అనేటివి ఉంటాయి. గ్రేడ్ 3 పోస్టులు ఒకసారి చూసుకున్నట్లయితే మనకు అవసరం ఉన్నటువంటిది ఎక్కువ మంది ఎలిజిబుల్ ఉన్న పోస్టులు ఇవి. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది, 90 నిమిషాల సమయం ఉంటుంది మిత్రమా. అదేవిధంగా ఇక్కడ పరీక్షలో మ్యాథ్స్కి సంబంధించి 25, మీరు ఏదైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ఆ మ్యాథ్స్ అనేది యూజ్ అవుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 25 ప్రశ్నలు ఉంటాయి. ఇది మనం ప్రాక్టీస్ చేయాలి రీజనింగ్. జనరల్ సైన్స్ 6th to 10th వరకు చదివే సోషల్ అండ్ సైన్స్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇక్కడ యూజ్ అవుతాయి. జనరల్ అవేర్నెస్ సంబంధించి 10 మార్కులు, కరెంట్ అఫైర్స్ మీరు డైలీ న్యూస్ పేపర్ చదవాలి. ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది. 1/3లో అంటే 3 రాంగ్ అయితే 1 మార్క్, రైట్ అయిన మార్క్ అనేది తీసేయడం అనేది జరుగుతుంది. ఇది ఈ యొక్క సిలబస్ వివరాలు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోండి. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ వచ్చేసరికి జూలై 28న ఉంది. ప్రతి ఒక్కరు మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఫీ కూడా చాలా తక్కువనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీకు ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. రైట్ మిత్రమా, ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా 571 పాఠశాలను అయితే స్టార్ట్ చేయబోతుంది. ఇక్కడ దాదాపుగా రూరల్లో 212, అదేవిధంగా 359 స్కూల్ ఏమో అర్బన్ ఏరియాలో అయితే స్టార్ట్ చేయబోతున్నారు. మొత్తం 571 కొత్త స్కూళ్ళని స్టార్ట్ చేయబోతున్నారు. జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎక్కువ స్కూల్స్ స్టార్ట్ కాబోతున్నాయి, ఆ జిల్లాలో హెచ్జిటి పోస్టుల సంఖ్య అయితే పెరగనుంది. ఒకసారి జిల్లాల వారీగా చూసే ప్రయత్నం చేద్దాం. మీరైతే వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం అయితే చేయండి. జగిత్యాల జిల్లాలో ఒక స్కూల్, కొత్త స్కూల్ శాంక్షన్ కావడం జరిగింది. అక్కడ ఖచ్చితంగా ఒక స్కూల్లో ఒక టీచర్ అనేది ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో దాదాపుగా 6 కొత్త స్కూల్స్ అవుతున్నాయి. ఇక్కడ 6 హెచ్జిటి పోస్టుల సంఖ్య అయితే పెరగనున్నది. అదేవిధంగా అంటే ఒకవేళ స్ట్రెంత్ ఎక్కువ ఉంటే ఎక్కువ మంది టీచర్స్ ఉంటారు. నేను మినిమం ఒక స్కూల్కి ఒక టీచర్ 20 మంది ఉంటే ఒక టీచర్ అనే దాన్ని కౌంట్ చేసి చెప్తున్నాను. 1 నుంచి 10 వరకు ఉంటే ఒక టీచర్ ఖచ్చితంగా ఉండాలి. 20 మంది టీచర్స్ ఉన్న ఒక టీచర్స్ని అయితే అక్కడ పిల్లలు ఉంటే ఒక టీచర్ని అయితే ఉంచుతారు. దాని ప్రకారం చెప్తున్నాను. ఒకవేళ స్ట్రెంత్ 40, 50, 60 ఇలా ఉంటే అక్కడ 2 టీచర్ శాంక్షన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక పోస్ట్ని అయితే శాంక్షన్ చేస్తారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే దాదాపుగా 4 కొత్త పోస్టులు అయితే కొత్త స్కూల్స్ వస్తున్నాయి, కొత్త పోస్టులు కూడా శాంక్షన్ అవుతాయి, గమనించండి. ఇక మంచిర్యాల జిల్లాకు సంబంధించి దాదాపుగా ఒక
7 నుంచి 10 స్కూళ్ళు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో మంచిర్యాల జిల్లాకు సంబంధించి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో 11, 12 కొత్త స్కూల్స్ మంచిర్యాల జిల్లాలో కాబోతున్నాయి. కొత్త పోస్టులు 12 కొత్త పోస్టులు అక్కడ పెరగనున్నాయి ఎడ్జిటి సంబంధించి. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. మెదక్ జిల్లాకు సంబంధించి ఒక కొత్త స్కూల్ శాంక్షన్ అయింది. సో అక్కడ ఒక పోస్ట్ పెరగనుంది. అది మల్కాజ్గిరిలో చూసుకున్నట్లయితే దాదాపుగా 12 కొత్త స్కూళ్ళు స్టార్ట్ కాబోతున్నాయి మల్కాజ్గిరిలో కూడా. సో ఇక్కడ 12 పోస్టులు ఎడ్జిటి పోస్టులు అయితే పెరగనున్నాయి, గమనించండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు జిల్లాలో దాదాపుగా మీకు ఒక 7 కొత్త స్కూల్స్ కాబోతున్నాయి. 7 కొత్త స్కూల్స్లో 7 కొత్త ఎడ్జిటి పోస్టులు అయితే శాంక్షన్ అవుతాయి. సో మీకు నెక్స్ట్ డిఎస్సిలో వాటిని ఫిలప్ చేయడం జరుగుతుంది. నారాయణపేట జిల్లాకు వచ్చేసరికి 2 కొత్త స్కూళ్ళు శాంక్షన్ అయ్యి 2 ఎడ్జిటి పోస్టులు అనేటివి అక్కడ పెరగనున్నాయి. సో ఇంకా ఎక్కువ స్టూడెంట్స్ ఉంటే ఎక్కువ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక నిర్మల్ జిల్లాకు వచ్చేసరికి 3 కొత్త స్కూళ్ళను శాంక్షన్ చేయడం జరిగింది. సో ఆ 3 కొత్త స్కూళ్ళలో కొత్త ఎడ్జిటి పోస్టుల సంఖ్య అయితే పెరగనున్నది. రంగారెడ్డి జిల్లాకు వచ్చేసరికి 2 కొత్త స్కూళ్ళు శాంక్షన్ అయినాయి. సో 2 కొత్త పోస్టులు అయితే పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా సిద్దిపేటలో 1 పోస్ట్ పెరగనుంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో దాదాపుగా మీకు చూసుకున్నట్లయితే ఒక 7 కొత్త స్కూళ్ళు శాంక్షన్ అయినాయి. 7 ఎడ్జిటి పోస్టుల సంఖ్య అయితే పెరగనుంది సూర్యాపేట జిల్లాలో. ఇక వికారాబాద్ జిల్లాలో ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా 2 కొత్త స్కూళ్ళు శాంక్షన్ అయినాయి. 2 పోస్టులు అయితే పెరగనున్నాయి. యాదాద్రి భువనగిరికి సంబంధించి 1 పోస్ట్. అదేవిధంగా మళ్ళీ మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి 1, 2, 3, 4, 5, 6 మళ్ళీ 6 కొత్త స్కూళ్ళు అయితే శాంక్షన్ చేశారు. దాదాపుగా ఇక్కడ మళ్ళీ 6 పోస్టులు అయితే పెరగనున్నాయి, గమనించండి. ఇంకా మేడ్చల్ మల్కాజ్గిరి ఇంకా ఉన్నాయి. సో 1, 2, 3, 4, 5, 6, 7 సో మొత్తం 6, 7, 13 మొత్తం ఒక 20 స్కూళ్ళ దాకా దాదాపుగా మేడ్చల్ మల్కాజ్గిరిలో ఆ కొత్త స్కూల్ శాంక్షన్ కావడం జరిగింది. సో దాదాపుగా కొత్త పోస్టులు 20 పోస్టులు ఎడ్జిటి పోస్టులు అయితే అక్కడ పెరగనున్నాయి, గమనించండి. నెక్స్ట్ ఇక సంగారెడ్డికి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా, సో సంగారెడ్డిలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 దాదాపుగా 16 కొత్త స్కూళ్ళు సంగారెడ్డి జిల్లాలో శాంక్షన్ అయినాయి. 16 కొత్త ఎడ్జిటి పోస్టులు అక్కడ పెరగనున్నాయి. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. భద్రాద్రి కొత్తగూడెంలో 2 కొత్త స్కూళ్ళు శాంక్షన్ అయినాయి. 2 కొత్త పోస్టులు అనేటివి అక్కడ శాంక్షన్ అవుతాయి. అదేవిధంగా హనుమకొండ జిల్లాలో చూసుకున్నట్లయితే 2 కొత్త పోస్టులు కొత్త స్కూళ్ళు 2 కొత్త టీచర్స్ శాంక్షన్ అవుతాయి. జగిత్యాలకు సంబంధించి 3 ఫస్ట్ 1 4 మొత్తం 4 కొత్త స్కూల్స్ అయితే శాంక్షన్ అయినాయి జగిత్యాల్లో. నెక్స్ట్ ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దాదాపుగా 3 కొత్త స్కూళ్ళు శాంక్షన్ అయినాయి. సో 3 పోస్టులు పెరగనున్నాయి. జోగులాంబ గద్వాలకు సంబంధించి ఇంకో స్కూలు. సో దాదాపుగా అక్కడ ఒక 7 ఇక్కడ ఒకటి 8 జోగులాంబ గద్వాలలో. కామారెడ్డి సంబంధించి దాదాపుగా మనకు ఒక 5 కొత్త స్కూళ్ళు అయితే శాంక్షన్ కాబోతున్నాయి. కరీంనగర్కి సంబంధించి కూడా అక్కడ ఒక 6 స్కూలు, ఇది ఒకటి 7 స్కూళ్ళు శాంక్షన్ అయినాయి. ఖమ్మం జిల్లాకు సంబంధించి 3 కొత్త పోస్టులు అయితే శాంక్షన్ కాబోతున్నాయి. కొత్త స్కూల్స్ 3 రాబోతున్నాయి. మహబూబ్ నగర్కి సంబంధించి దాదాపుగా 4 కొత్త పోస్టులు అయితే శాంక్షన్ కాబోతున్నాయి. మంచిర్యాల జిల్లాలో దాదాపుగా అక్కడ ఒక 12 మరి ఒకటి 13 కొత్త స్కూల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి, గమనించండి. ఇక ములుగు జిల్లాలో ఒకసారి చూసుకున్నట్లయితే మనకు కొత్తగా మొత్తం అయితే 6 అండ్ అదేవిధంగా ఈ 10 కొత్త స్కూల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో 10 ఎడ్జిటి పోస్టులు అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. నాగర్ కర్నూలు జిల్లాలో దాదాపుగా ఇక్కడ ఒక 3 అక్కడ ఒక 3 దాదాపుగా 6 కొత్త స్కూల్స్ అయితే శాంక్షన్ అయ్యాయి. నిర్మల్ జిల్లాలో దాదాపుగా మొత్తం 5 కొత్త స్కూల్స్ మనకు శాంక్షన్ కావడం జరిగింది. పెద్దపల్లిలో అయితే 1 కొత్త స్కూల్ శాంక్షన్ అయింది. అదేవిధంగా రాజన్న సిరిసిల్లాలో 2 పోస్టులు పెరగనున్నాయి. రంగారెడ్డిలో దాదాపుగా ఫస్ట్ 2 ఈ 2 మొత్తం 4 అయితే పెరగనున్నాయి. సంగారెడ్డిలో దాదాపుగా ఒక 20 పోస్టులు అయితే దాదాపు 20 వేకెన్సీస్ ఉన్నాయి సంగారెడ్డి కూడా. సిద్దిపేటలో కూడా దాదాపుగా ఒక 5 నుంచి 6 స్కూళ్ళు పెరిగే అవకాశం ఉంది. సూర్యాపేటలో కూడా 15 కొత్త స్కూళ్ళు శాంక్షన్ కావడం అయితే జరిగింది. ఇక వరంగల్లో చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 5 కొత్త స్కూళ్ళు శాంక్షన్ అయినాయి. వనపర్తిలో కూడా ఒక కొత్త స్కూల్ శాంక్షన్ అయినట్లయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక యాదాద్రి భువనగిరిలో దాదాపుగా మనకు కూడా ఒక 5 నుంచి 10 కొత్త స్కూల్స్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇవన్నీ జిల్లాల్లో ఎక్కడెక్కడైతే ఈ దీంట్లో మెన్షన్ చేశారు ఆ జిల్లాలలో కొత్త స్కూల్ 571 మొత్తం స్టేట్ వైజ్గా శాంక్షన్ కావడం జరిగింది. ఈ జిల్లాలో ఆ స్కూళ్ళని కట్టనున్నారు, అంటే శాంక్షన్ చేస్తున్నారు. ఆ జిల్లాలో అక్కడ కొత్త టీచర్ని ఒక పోస్ట్ కూడా శాంక్షన్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ రాబోయే డిఎస్సిలో ఈ వేకెన్సీస్ అనేటివి యాడ్ చేయడం అనేది జరుగుతుంది మిత్రమా. సో దాన్ని గమనించండి. సో ఈ యొక్క జిల్లాల వారికి
హెచ్‌జిటి పోస్టుల సంఖ్య అయితే పెరిగే అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది. సో, ఆ విషయాన్ని గమనించండి. ప్రతి జిల్లాలో ఈ జిల్లాలకు సంబంధించి హెచ్‌జిటి పోస్టులు గతం కంటే ఎక్కువ పోస్టులు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే 10-15 పోస్టులు అనేటివి మీకు నోటిఫికేషన్స్‌కి యాడ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది మిత్రమా. సో, ఇది 571 స్కూల్‌లు ఏ జిల్లాలో శాంక్షన్ అయినాయి, ఎన్ని శాంక్షన్ అయినాయి అనే వివరాలైతే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేశాను మిత్రమా. నెక్స్ట్ మిత్రమా, మన యొక్క యాప్‌లో అయితే ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. డీఎస్సీ హెచ్‌జిటికి సంబంధించి. సో, మీకు కావాలనుకున్న మిత్రులు తప్పకుండా యాప్ ఓపెన్ చేసి టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం పేపర్ 1 అనేది మీకు కనిపిస్తుంది. దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ చేసి బై నౌ అని అడుగుతుంది. పేమెంట్ చేసినాక మీకు షెడ్యూల్ అనేది ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. షెడ్యూల్ ఓపెన్ చేసుకుంటే ఎప్పుడు ఏ ఎగ్జామ్ ఉంటుంది అనే డీటెయిల్స్‌గా మీకు అన్నీ దీంట్లో షెడ్యూల్‌లో ఉన్నాయి. సో, దాని ప్రకారం మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది మిత్రమా. సో, తప్పకుండా ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. ఇక నెక్స్ట్ అప్డేట్, ఇక్కడ ఇంటర్మీడియట్‌కు డిప్లొమా సమానమే డీఈ కోర్సులో ప్రవేశం కల్పించండి హైకోర్టు అయితే ఆదేశం ఇచ్చింది. సో, అదేవిధంగా అంగన్వాడీలో 14,236 పోస్టుల ఖాళీ, నియామక నోటిఫికేషన్లకు సాంకేతిక అడ్డంకులు, ఇతర రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నిబంధనలపై అధ్యయనం చేయాలని చెప్తున్నారు. సో, ఇది డిలే చేసే ప్రయత్నంలో ఇవన్నీ చెప్తూ ఉంటారు మిత్రమా, గమనించండి. నెక్స్ట్ అప్డేట్, ఇక్కడ ప్రమోషన్ అని చెప్పాం కదా, ప్రమోషన్ అనేది ఓవరాల్గా డిఓలకైతే మెసేజ్ వెళ్ళడం జరిగింది. సో, వాళ్ళు ఎస్ఏ టు పీజీహెచ్ఎం, హెచ్‌జిటి టు ఎస్ఏ ప్రమోషన్ సీనియారిటీ లిస్ట్ అయితే రెడీ చేస్తున్నారు. సో, త్వరలో ఈ ప్రమోషన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే రిలీజ్ కాబోతుంది. సో, దీని తర్వాత మనకు జిల్లాల వారీగా క్లియర్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, హెచ్‌జిటి పోస్టులు ఎన్ని, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని, అవన్నీ మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. అవన్నీ మీకు జాఫర్ ఎడ్యుకేషన్లో మేము ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తాం. తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అని అందుకే చెప్తున్నాను. సో, నిన్న వచ్చినటువంటి ప్రాథమిక కీ ప్రకారం మన యొక్క టెస్ట్ సిరీస్ కావచ్చు, మన యొక్క యూట్యూబ్ ఛానల్ కావచ్చు, మన యొక్క వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, మన యొక్క పీడిఎఫ్స్ ద్వారా చాలామంది క్వాలిఫై కావడం, చాలామందికి ఎక్కువ మార్కులు రావడం, 135 స్కోర్స్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్, మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్ అయిన మన టెస్ట్ సిరీస్ ఫాలోవర్స్ మాత్రమే వారికి రావడం జరిగింది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే సో, వీరికి మార్కులు 97 అండ్ ఐ గాట్ 104. సో, ఇక్కడ చాలామందికి మార్క్స్ అనేటివి పెరగడం జరిగింది. 2014 నుంచి పెరగకుండా ఉన్నటువంటి మార్కులు మన యొక్క యూట్యూబ్ ఛానల్, మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత వారి స్కోరు, మన యొక్క మెటీరియల్, మన యొక్క ఇంపార్టెంట్ నోట్స్ ఇవన్నీ అందించడం ద్వారా 104 మార్కులు వచ్చాయి. సో, అక్కడ చాలామంది ఫీడ్బ్యాక్స్ పంపించారు మిత్రమా. సో, చాలామంది నెంబర్ ఆఫ్ టైం అటెంప్ట్ చేసిన క్వాలిఫై కాని మిత్రులకు కూడా మన యొక్క తెలుగు క్లాసెస్ కావచ్చు, తెలుగు రివిజన్ క్లాసెస్ కావచ్చు, మన సోషల్ అండ్ ఈ సైన్స్ అయిన అదేవిధంగా ప్రతి ఒక్క ఇంపార్టెంట్ నోట్స్, మీకు తెలిసిన అంశాలు ఇవన్నీ మీకు జాఫర్ ఎడ్యుకేషన్లో ఫ్రీగా అయితే అందించడం జరిగింది మిత్రమా. సో, మీరు ఒక అంశాన్ని గమనించినట్లయితే మీకు ఈ యొక్క మన యొక్క ఈ ఏవైతే ఉన్నాయో టెస్ట్ సిరీస్, మన యొక్క పీడిఎఫ్ నోట్స్ అనేటివి మీకు క్వాలిటీగా ఉంటాయి. టెక్స్ట్ బుక్ బేసి ఉంటే టెక్స్ట్ బుక్ దాటి ఏది ఉండదు. సో, ఇక్కడ డిస్ట్రిక్ట్ 135 మార్క్స్ పేపర్ 1లో రావడం జరిగింది. హైయెస్ట్ స్కోర్గా అయితే ఇది చెప్పుకున్నాం. ఇది మన యొక్క ఫాలోవర్స్ వీళ్ళు. సో, 135 మార్క్స్ అయితే రావడం జరిగింది. రైట్, ఇక్కడ చూడండి, మీ టెస్ట్ సిరీస్ యూజ్ చేయడం వల్ల నాకు ఈ టెట్ ఎగ్జామ్లో 103 మార్కులు వచ్చేసారు విజయవంతంగా. ఐ ఆమ్ సో వెరీ హ్యాపీ అని. సో, ఇలా చాలామంది చిన్న హౌస్ వైఫ్స్, చిన్న పిల్లలు ఉండి హౌస్ వైఫ్స్ ప్రిపేర్ అయిన వారికి కూడా మన యొక్క ఛానల్ చాలా యూజ్ అయింది. చాలామంది క్వాలిఫై, మంచి స్కోర్ కూడా సాధించడం జరిగింది మిత్రమా. సో, దాన్ని గమనించండి. సో, దాని బేస్ ఆధారంగానే మళ్ళీ ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. మీకు ఇంగ్లీష్ మీడియంలో కూడా క్వాలిటీగా లెసన్ వైజ్గా, టాపిక్ వైజ్గా ఎగ్జామ్ ఉంటుంది. అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. దాన్ని గమనించండి. ఇలా ప్రతి ఒక్కరి టెట్ స్కోర్ అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది. సో, 76 ఉన్నవాది 90 స్కోరు, అదేవిధంగా 110 స్కోరు, ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ చూడండి 4 ఇయర్స్ నుండి 89 వస్తుంది, క్వాలిఫై అవ్వట్లేదు ఈ క్యాండిడేట్. సో, మన యొక్క ఈ వాట్సాప్ గ్రూప్లలో యూట్యూబ్ ఛానల్ ఫాలో అయిన కాడ నుంచి మన యొక్క టెస్ట్ సిరీస్, మన యొక్క పీడిఎఫ్ నోట్స్, ఫ్రీ పీడిఎఫ్, ఇంపార్టెంట్ నోట్స్ ఇవన్నీ చూసుకునే తర్వాత ఆమెకి టెట్లో 105 మార్క్స్ రావడం జరిగింది, క్వాలిఫై కావడం కూడా జరిగింది. సో, దాన్ని మంచిగా గమనించే ప్రయత్నం చేయండి. రైట్, ఇక్కడ ఇల్లాలి చదువు సంకల్పం కొలువు. సో, ఇక్కడ చాలామంది హౌస్ వైఫ్స్ ప్రిపేర్ అవుతున్నారు టీచర్ జాబ్స్కి. గత డిఎస్సీలు కూడా చాలామంది వారే ఉండే. సో, ఇప్పుడు కూడా ఈ డిఎస్సీలో కూడా మళ్ళీ వారు చాలా కష్టపడుతూ చదువుతూ ఉన్నారు. చాలామంది హౌస్ వైఫ్స్ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్ వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. మనం నోట్స్ కూడా అందిస్తూ ఉన్నాం. సో, వారి యొక్క మనోభావాలని ఈ యొక్క న్యూస్ పేపర్ కవర్ చేయడం జరిగింది, ఆర్టికల్ రాయడం జరిగింది ఈ యొక్క లైబ్రరీలో ఉంటూ చదువుతున్నటువంటి
వారికి. సో, ఇది కాబట్టి తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ గూడా అందరికీ సపోర్ట్ చేస్తూ మీకు డీఎస్సీలో జాబ్ వచ్చేంత వరకు సపోర్ట్‌గా ఉంటుంది. కొత్తగా 19 ప్రైమరీ స్కూలు మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు మంజూరు చేసిన విద్యాశాఖ. అర్బన్‌లో కొత్త కాలనీలకు ప్రాధాన్యం. విద్యార్థుల తల్లిదండ్రులకు తప్పనున్న కష్టాలు. టీచర్ల సర్దుబాటు చేయనున్న త్వరలో ఈ ప్రైమరీ కొత్తగా మన యొక్క మంచిర్యాల జిల్లాలో కొత్తగా 19 స్కూల్ ఇంతకుముందే మేము చెప్పాం కదా! మంచిర్యాల, నిర్మల్ కలిపి ఆల్రెడీ మీకు జిల్లాల వారీగా అన్ని స్కూల్స్‌కు సంబంధించి అంశాలు చెప్పాను. సో, దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. సో, ఇది మనకున్నటువంటి ఈరోజు ముఖ్యమైన అప్డేట్స్ మిత్రమా. సో, ఇంకే అప్డేట్స్ ఉన్నా మీకు ఎప్పటికప్పుడు అందిస్తాను. సో, ఆబ్జెక్షన్ ఏ విధంగా చేయాలి అంశాన్ని కూడా మీకు ఈవినింగ్ వరకు మీకు వీడియో అందించే ప్రయత్నం చేస్తాము. సో, మీకు జూలై 8 వరకు మీరు అబ్జెక్షన్ చేసుకోవచ్చును. ఆగస్టు 3న టీటీసీ పరీక్ష ఉంది. టెక్నికల్ పరీక్ష అంటారు దీన్ని. 42 రోజుల పాటు టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ లోయర్ గ్రేడ్ ట్రైనింగ్ కోర్సు చేసేవారికి ఆగస్టు 3వ తేదీన పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం వారు చెప్పారు. 31న అగ్నిపథ్ రిక్రూట్మెంట్ ర్యాలీ అయితే ఉండబోతుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని ఓఏసీ సెంటర్ జోగిందర్ సింగ్ స్టేడియంలో ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు అయితే ఉండబోతుంది. గమనించండి మిత్రమా. రైట్ మిత్రమా. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. సో, ఎక్కువసేపు అయింది. సో, సారీ. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే అందించే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్‌ని అందించండి. థ్యాంక్ యూ సో మచ్.